ఆది అని అస్తమానం నన్ను బంధనంలో పడేసే ఈ మనస్సు నీకు ఇచ్చేస్తా, బుచ్చేసుకో. ఏదో రకంగా ఆయన పాదాల దగ్గర చేరడానికి శంకరాచార్యులు వారు మన కోసం చేసినటువంటి శ్లోకం కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః మమ అన్న చోట నేను అన్న శబ్దం శంకరాచార్యుల వారి కోసం అండి, ఆయన అపరశంకరుడు. మన కోసం. ఇది జగద్గురువుల యొక్క కారుణ్యం. కనుక అటువంటి శంకరుడికి మీరేమి ఇవ్వాలి? మీరేమి ఇవ్వక్కర్లేదు. కానీ మీరు ఇలా నమస్కరిస్తే చాలు, ఒక్కసారి శివ అంటే చాలు, ఆయన పొంగిపోతాడు. అందుకు కదా మనం ప్రదోష వేళలో ఉపన్యాసం మొదలుపెట్టే ముందు శివాష్టోత్తర శతనామ స్తోత్రాన్ని ఒక్కసారి అనుసంధానం చెయ్యాలి అని మనం అనుకుంటున్నాం. మీరు చూడండి, నేను ఇక్కడ మీకు ఒక గంభీరమైనటువంటి విషయాన్ని వాళ్ళ ప్రస్తావన చెయ్యాలి అని అనుకుంటున్నాను. ఆనందం వస్తే కళ్ళజోడు తీసేస్తూ ఉండడం, మళ్ళీ పెట్టుకు చూసుకుంటూ ఉండడం. బాగుందండి మీరు చెప్పింది. శంకరుడు అంతటి గొప్పవాడే, ఇంతవరకు బాగుంది. కానీ ఇలా ఆయన ఎప్పుడూ మా కంటితో మేము చూడని రూపంలో ఉండడమేనా?